నమస్తే, ఐ యామ్ శశికళ, యోగా ఇన్స్ట్రక్టర్. ఈ రోజు నేను మీకు థైరాయిడ్ కి కొన్ని యోగా ఆసనాస్ చేసి చూపిస్తాను. ఇవి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రిజల్ట్ 100% ఉంటుంది. ఈ ఆసనాస్ కి బిఫోర్ ఫుల్ బాడీ వార్మప్ చేయండి. ఈ ఫుల్ బాడీ వార్మప్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను మన ఛానల్లో. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఫస్ట్ మనం ఇలా సుఖాసనాలో కూర్చొని బోత్ హ్యాండ్స్ చిన్ముద్రలోకి తీసుకోండి. ఒక 3 లాంగ్ బ్రెత్ తీసుకోండి. డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు ఫస్ట్ హెడ్ మూమెంట్ స్టార్ట్ చేయండి. ఇలా హెడ్ అప్ చేయడం, ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి, ఎక్సేల్ చేస్తూ డౌన్. Inhale up, exhale down, up, down, ఇలా ఒక 10 మూవ్స్ తీసుకోండి. 10 మూవ్స్ తీసుకున్న తర్వాత ఒకసారి హెడ్ ని అప్ చేసి ఇలా హోల్డ్ చేయండి ఒక 10 సెకండ్స్. ఇలా స్ట్రెచ్ చేస్తూ 10 సెకండ్స్ హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్ చేయండి. ఇప్పుడు డౌన్ చేసి కూడా ఒక 10 సెకండ్స్ హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ హెడ్ మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి ఇప్పుడు సుఖాసనాలో నుంచి హిప్ లెవెల్ లెగ్స్ తీసుకోండి. షోల్డర్ లెవెల్ హ్యాండ్స్. క్యాట్ అండ్ కౌ, మార్జారి బీటలాసన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇలా ఒక 10 రిపిటేషన్స్ తీసుకోండి. నెక్స్ట్ అధోముఖలోకి వెళ్ళండి. ఇలా అధోముఖ. ఓకే, అధోముఖలో ఒకసారి స్ట్రెచ్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఇలా ఈ పొజిషన్లో 10 సెకండ్స్ హోల్డ్. 10. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 లెగ్ని ఈ అధోముఖ నుంచే 1 లెగ్ని ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేయండి. కపోతాసనలో 1 లెగ్ని ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకొని స్లోలీ హ్యాండ్స్ పొజిషన్ ఇలానే ఉంచండి. లెగ్స్ మ్యాక్సిమం ఇలా స్క్వేర్ టైప్ వచ్చేటట్టు చూడండి. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేయండి. అలా 10 సెకండ్స్ హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ హెడ్ మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చేయండి. లెగ్ని చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లెగ్ని ఫ్రంట్కి తీసుకురండి. ఇలా స్క్వేర్ పొజిషన్లోకి తీసుకొచ్చి ఇన్హేల్ చేస్తూ అప్, హోల్డ్ 10 సెకండ్స్ హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ హెడ్ మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చేయండి. స్లోలీ ఈ లెగ్ని కూడా బ్యాక్ తీసుకువెళ్ళి మళ్ళీ అధోముఖలో ఒకసారి స్ట్రెచ్ చేయండి. ఓకే, ఇలా పూర్తిగా లై డౌన్ పొజిషన్కి వచ్చేయండి. ఇలా స్టమక్ సైడ్ లైంగ్ డౌన్ పొజిషన్. ఇలా హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్లోకి తీసుకొని భుజంగాసన్లో ఒక 10 రిపిటేషన్స్. ఇలా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎంత అప్ చేయగలరో అంతే అప్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఒక 10 రిపిటేషన్ తీసుకున్న తర్వాత ఒకసారి
ఈ పొజిషన్లోనే హోల్డ్ చేయండి. ఇన్హేల్ అప్, హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్ చేసుకోండి. ఇలా ఓకే, బ్యాక్ ఎక్కువ స్ట్రెచ్ అయింది అని అనిపిస్తే ఒకసారి చైల్డ్ పోజ్ తీసుకోండి. చైల్డ్ పోజ్ తీసుకొని ఒక్కసారి రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ నీస్ ఇలా డౌన్ చేసుకొని వన్ ఫుట్ టచ్ చేసి బ్యాక్కి వన్ హ్యాండ్తో ఆల్టర్నేట్లో తీసుకోండి. 2 3 4 5 6 ఇలా ఒక 10 వరకు రిపిటేషన్స్ చేసిన తర్వాత బోత్ హ్యాండ్స్ ఇలా రొటేట్ చేస్తూ బ్యాక్ నుంచి ఫుట్ టచ్ చేయండి. ఇలా 10 seconds హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ హ్యాండ్స్ రొటేట్ చేస్తూ బ్యాక్ వచ్చేయండి. ఒకవేళ లెగ్స్ బ్యాక్ నుంచి అందకపోతే ఇలా హ్యాండ్స్ రొటేట్ చేసి బ్యాక్ ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా హెడ్ని అప్ చేసి హోల్డ్ చేయండి. ఇలా కూడా ఒక 10 seconds హోల్డ్ చేయండి. అలా బ్యాక్ నుంచి ఫుట్ అందకపోతే ఇలా చేయండి. తర్వాత హ్యాండ్స్ రొటేట్ చేస్తూ ఇలా చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు మనం సర్వాంగాసన ట్రై చేద్దాం వాల్ సపోర్ట్లో. ఇలా ఫస్ట్ లెగ్స్ని ఇలా వాల్ పైకి తీసుకొని ఫస్ట్ ఈ అప్పర్ బాడీని ఇలా లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి స్లోగా వన్ లెగ్ని ఇలా అప్ చేయండి. బోత్ లెగ్స్ని అప్ చేసినా ఓకే, లేదా వన్ లెగ్ని అప్ చేసి పుష్ చేయండి. ఇలా పుష్ చేస్తూ 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా మళ్ళీ వాల్ సపోర్ట్కి వచ్చేయండి. ఇలా స్లోలీ డౌన్ చేసుకొని ఇలా సైడ్కి మూవ్ అయ్యి సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిన ఆసనాస్ అన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థైరాయిడ్ నుంచి 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.